ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాతం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారాన్ని దారులు పంచే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అనుమానం వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సుమారు 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఈవో షీనా నాయక్ చర్యలు తీసుకున్నారు. బాధ్యులైన సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి. రైట్ రాజేంద్ర, విజయవాడ ఇంద్రకీలాద్రి స్థానంలో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇంత ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవస్థానంలో ఎందుకు వరుసగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని. అయితే ఇటీవల ప్రతి నెల ఎలా అయితే హుండీని లెక్కింపు చేశారో ఈ నెల కూడా అదే విధంగా సోమవారం హుండీ లెక్కింపు చేశారు. అయితే హుండీ లెక్కింపు చేసే సమయంలో కూడా హుండీలో వచ్చిన బంగారం ఏదైతే ఉందో బంగారం ఇది అసలైన బంగారం కాదు, నకిలీ బంగారం అని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసినప్పుడు దానికి సంబంధించి కాకుండా అది నిజమైన బంగారమే, కానీ ఆ పక్కదో పట్టిస్తూ ఉంటున్నారని బంగారం వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఇది గమనించి వెంటనే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ ఈ పని చేస్తున్నారో వాళ్ళని కూడా మెమోలు జారీ చేయడం కూడా జరిగింది. ఇంకా ఇది చూసుకుంటే ఈవో షీనా నాయక్ మాత్రం పూర్తిగా విరుచుకుపడుతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఆస్తిని ఎవరు దుర్వినియోగం లేదని ఇప్పటికే అక్కడ ఉన్న సిబ్బందిని విధుల నుండి తొలగించారు. దాదాపు 1.25 లక్షల బంగారం అయితే వీరు పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అది ఇప్పుడు ఈ మొన్న జరిగిన హుండీ లెక్కింపులో జరిగిందా, లేకపోతే ముందు నుండి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్న దాని మీద విచారణకైతే ముందుగా దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ముందస్తు చర్య అంటే ఏమన్నా చర్యలు తీసుకోవడానికి ముందుగానే ఆ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మొత్తం దర్యాప్తు చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే పలువురు అయితే ట్రస్ట్ బోర్డుని విమర్శిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు నూతనంగా ఏర్పడిన ఆ ట్రస్ట్ బోర్డు వచ్చినప్పటి నుండే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది 4వసారి అమ్మవారి దేవస్థానంలో ఇటీవల అపచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ పక్కదారి పట్టిస్తున్నారు. ఇంకా అమ్మవారి దేవస్థానానికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది కూడా పూర్తిగా విచక్షణ లోపించి ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు కానీ, ఇటు అంటే ప్రజలకి సౌకర్యవంతమైన ఫెసిలిటీస్ కి సంబంధించి కూడా ఇటు వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ పూర్తిగా అమానుషం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారికి భక్తులు సమర్పించిన ఆ డబ్బులో వీళ్ళకి అసలు ఎటువంటి అర్హత లేని వాళ్ళు, అంటే అమ్మవారికి చెందాల్సిన డబ్బుని వీళ్ళు ఎలా తీస్తారన్న దాని మీద కూడా విశ్లేషకులు తీవ్రంగా అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటిదాకా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ట్యాగ్ లైన్స్ పెట్టి అమ్మవారి దేవస్థానంలో చేతివాటం చూపిస్తున్న సిబ్బంది అన్నది ఆ ట్యాగ్స్ తో కూడా పూర్తిగా వైరల్ అవుతుంది. అయితే దీని మీద అధికారులు స్పందించే వరకు కూడా ఇది ఇలాగే నడుస్తూ ఉంటది రాజేంద్ర. అయితే ముఖ్యంగా అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇది 4వసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా డబ్బు చోరీ జరిగిందని ఒకసారి, ఇంకోసారి ట్రస్ట్ బోర్డు మెంబర్లే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, అనుచిత వ్యాఖ్యలు అమ్మవారి దేవస్థానం చుట్టూత వాడుతున్నారన్న దాని మీద కూడా ఇదే విధంగా జరిగింది. ఇంకా సెక్యూరిటీ సిబ్బంది కూడా పూర్తిగా విచక్షణ కోల్పోయి భక్తులపైన విరుచుకుపడుతున్నారు అన్న దానిపైన కూడా ఒక సమగ్ర ప్రాబ్లం అనేది రేజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడైతే హుండీ లెక్కింపుకు సంబంధించి ఇటువంటి చోటు చేస్తుంది. అయితే హుండీ లెక్కింపుకు సంబంధించి ప్రతి నెల జరుగుతుంటుంది కాబట్టి ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. అమ్మవారి దేవస్థానంలో రోజుకి 20,000 మంది పైగానే భక్తులు వస్తారు. అదే సెలవు దినాల్లో చూసుకుంటే 50,000 మంది భక్తులు వస్తారు. వీరికి సంబంధించి దీంట్లో విదేశీయులు ఉంటారు, పొరుగు రాష్ట్రాల వారు ఉంటారు, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది బంగారం ఇస్తారు, కొంతమంది డబ్బు, నగదు, అదేవిధంగా US డాలర్స్, రష్యన్ డాలర్స్ కూడా అమ్మవారి హుండీలో వస్తూ ఉంటాయి. వీటిలన్నింటినీ విడదీసి అమ్మవారికి ఎంత అయితే హుండీ లెక్కింపు ఆదాయం వచ్చిందో కూడా ఒక సమగ్ర విచారణ పెట్టి మీడియాకు కూడా తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలియజేశారు. అంటే సోమవారమే ఇది తెలియజేశారు, కానీ ఘటన మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది రాజేంద్ర. ఈ ఘటనలో ఎంతమంది సిబ్బంది పైన చర్యలు తీసుకున్నారు? హుండీ లెక్కింపుకి సంబంధించి కూడా ప్రతి నెల హుండీ లెక్కింపుకి సంబంధించి దాదాపు ఒక 10 మంది కమిటీతో అయితే హుండీ లెక్కింపు, ముఖ్యంగా ఆలయ ఈవో షీనా నాయక్ మరియు
చైర్మన్ బొర్రా గాంధీ పర్యవేక్షణలో అయితే ఈ హుండీ లెక్కింపు జరుగుతుంటుంది. దీనికి సంబంధించి సపరేట్ కమిటీ కూడా ఉంటుంది రాజేంద్ర. కమిటీ ఆ పర్యవేక్షణలో ఈ లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ చేతివాటం ప్రదర్శించింది ఒక ముగ్గురు వ్యక్తులు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. అయితే అది చెత్తలాగా, అంటే ఆ బంగారాన్ని ఇది రోల్డ్ గోల్డ్ బంగారం అని చెప్పేసి వేస్టేజ్ లో పడేసి ఆ వేస్టేజ్ ని వీళ్ళు స్వాధీనం చేసుకునేటట్టు అయితే వీరు తీరు మార్చుకుంటున్నారని తెలుస్తుంది. అంటే వేస్టేజ్ అంటే ఎవరు పట్టించుకోరు, వేస్ట్ కాబట్టి నకిలీ బంగారం కాబట్టి ఎవరు తీసుకోరు అన్న విధంగా అయితే వీళ్ళు పక్కన పెడుతున్నారు. వీళ్ళు పక్కన పెడుతున్న ప్రతిదీ కూడా అప్పుడు అంటే 25 అంటే 1.25 లక్షలది ఏదైతే వీళ్ళు పక్కన పెట్టారో అది ట్రస్ట్ బోర్డు మెంబర్లు వెంటనే గమనించి ఇది అప్పటికే ఈవోకి తెలియగానే ఈవో కూడా సమగ్ర విచారణ చేపిస్తే అది నకిలీ బంగారం కాదు, ఒరిజినల్ బంగారం అని తెలుస్తుంది. ఒరిజినల్ బంగారానికి సంబంధించి కూడా వారిని అప్పటికే వాదించారు. వారికి ఇప్పటికే మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది రాజన్. రైట్, థ్యాంక్ యూ బిందు.